ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? మా ఫాదర్ ఫార్మింగ్, మా మదర్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. జాబ్, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని ఎందుకు అనిపించింది? బయట కాంపిటీషన్ చూస్తే ఏ జాబ్ అయినా అంతే కష్టంగా ఉంది. ఆ కష్టం మీద గవర్నమెంట్ దాంట్లో పెడితే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాం కదా అని చెప్పి. ఓకే, దీనికంటే అంటే గవర్నమెంట్ జాబ్ కాకుండా ఏ జాబ్ చేసినా లైఫ్ లో సెక్యూర్ చాలా మంది ఉన్నారు. నాకు కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్, అంటే మా బ్రదర్ మా సిస్టర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, సూపర్. ఎన్ని డేస్ లో మీకు గవర్నమెంట్ జాబ్ అనేది రావడం జరిగింది? నేను విజయవాడ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో వచ్చాను శ్రీధర్స్ కి. ఓకే, తర్వాత చాలా మధ్యలో ఎగ్జామ్స్ చాలానే పోయాయి. కొన్ని ఎగ్జామ్స్ స్టూడెంట్స్ లో పోయాయి, కొన్ని ఇంటర్వ్యూలో పోయాయి. లాస్ట్ టైం ఐపీఎస్ పిఓ ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంటర్వ్యూలో పోయాను. April 1 అయితే ఐబీపీఎస్ లో 2 సార్లు పొమ్మన్నాడు. తర్వాత జూన్ లో కూడా ఫస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు ఎస్బీఐ పోయింది. ఎన్నిసార్లు పోయింది 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 అన్నప్పుడు నాకు ఇంకేం లేదు అని అనిపించలేదా? అంటే ఆ స్టేజ్ ని ఎలా దాటారు అనేది మై క్వశ్చన్. ఇన్స్టిట్యూట్ మనల్ని ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వనవద్దు. ఓ సూపర్, ఒక మోటివేషన్. మన డిసప్పాయింట్ అయ్యేలోపు ఏదో ఒక ఎగ్జామ్ వస్తూనే ఉంటుంది. బ్యాంకింగ్ అదొక బెనిఫిట్. నేను April 1 2 రిజల్ట్ పోయింది, ఐపీఎస్ క్లర్క్ పిఓ 2 రిజల్ట్ పోయిన తర్వాత వెంటనే April 12 నాకు ఎస్బీఐ పిఓ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఉంది. టైం ఉండదు, బాధపడడానికి టైం ఉండదు ముందు. ఓకే, సో మనకి ఆపర్చునిటీస్ అనేవి వస్తూనే ఉంటాయి బ్యాంకింగ్. సో మరి ఈ ప్రాసెస్ లో, ఈ జర్నీ శ్రీధర్ సిసితో మీరు కంటిన్యూ అయ్యే ప్రాసెస్ లో ఏమేమి నేర్చుకున్నారు? అంటే కోచింగ్ వల్ల ఏమొచ్చిందంటే డిసిప్లైన్ గా నేర్చుకోవడం వచ్చింది. ఒక సబ్జెక్ట్ ని ఇంత ముందు బౌండరీస్ తెలిసే కాదు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు. కాబట్టి ఇక్కడ రావడం వల్ల ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు, రైట్? మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ టైం మేనేజ్మెంట్ ఏ రకంగా బ్యాలెన్స్ చేశారు? టైం మేనేజ్మెంట్ అంటే ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ లో క్వశ్చన్ టు క్వశ్చన్ కి టైమర్ ఎవరు, కానీ శ్రీధర్స్ ఇన్స్టిట్యూట్ లో ఎగ్జామ్ టెస్ట్ లో పెట్టినప్పుడు టైమర్ అని ఉంటుంది. అక్కడ మనం ఈచ్ క్వశ్చన్ కి ఎలా తీసుకుంటున్నాం అన్నది. అక్కడ చేసిన మిస్టేక్స్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ వెళ్ళిన తర్వాత వినేసి రూమ్కి వచ్చి ఒకసారి చూసుకుంటే టైం మేనేజ్ చేయొచ్చు. అంటే ప్రతి క్వశ్చన్ చేయలేము. అంటే ప్రిలిమ్స్ కి స్ట్రాటజీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్ ప్యూర్లీ స్పీడ్ బేస్డ్ ఎక్కువ అటెంప్ట్స్. మెయిన్స్ అలా కాదు, కొంచెం సబ్జెక్ట్ డెప్త్ మీద బేస్ అయ్యి ఉంటుంది. దానికి అటెంప్ట్స్ అవసరం లేదు, కొంచెం స్ట్రాటజీ అవసరం మెయిన్స్ కి. ఓకే, సో ఫైనల్ గా శ్రీధర్ సిసి గురించి ఇంకా ఎవరైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నేను క్రాక్ చేయాలి అనుకున్నాను, ఈ ఇన్స్టిట్యూట్ ని నేను చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి మీరేం సజెస్ట్ చేస్తారు? రమ్మని చెప్తాను. ఆల్రెడీ చాలా మంది నాకు తెలిసిన ఉన్నారు, మా కాలేజ్ లో చాలా మంది ఉన్నారు. ఓకే, తర్వాత మా జూనియర్స్ కూడా వచ్చారు. ఇన్స్టిట్యూట్ అయితే సజెస్ట్ చేస్తాను, ఎస్పెషల్లీ బ్యాంక్ అయితే బెస్ట్ అని చెప్తాను. బ్యాంక్ ద బెస్ట్. సూపర్. సో మరి ఫైనల్ గా ఒక ఎమోషన్ ఉంటుంది మనకి, ఒక జాబ్ వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళకి మనం ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఒక ఫీలింగ్ ఉంటుంది. అది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏమన్నారు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు జాబ్ రాగానే. అది అందులో ఈ 1 year స్ట్రగుల్ అంతా వాళ్ళకి తెలుసు కదా, చాలా సార్లు పోవడం, కొంచెం బాధపడుతూ ఉన్నాం. ఇంకా వాళ్ళకి తెలుసు కాబట్టి ఫైనల్ గా సక్సెస్ కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సూపర్ అండి. ఎనీవేస్ గ్రేట్ జాబ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్.